నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన వేదన నన్ను ముంచి వేయగా, ఆందోళన వేదన నన్ను ముంచి వేయగా, ఆదరించు వారు లేక అలమారుచున్నాను, ఆదరించు వారు లేక అలమారుచున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, కన్నీటిని తుడుచుటకు కదలి రావా, నా కన్నీటిని తుడుచుటకు కదలి రావా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో కీర్తిశేషులు అల్లం మాధవి, అల్లం మధుకర్ రెడ్డి, గాదే ధీరజ్ రెడ్డి గారుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని పొందాలని కోరుతూ అల్లం జ్ఞానరెడ్డి రత్నగారులు అదేవాది దేవునికి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనం, డాన్ బోస్కో ప్యారిష్, బండ్లగూడ. ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న దోరెడ్ల నాని ప్రశాంత్కు శుభాకాంక్షలు తెలుపుతూ మంచి ఆరోగ్యాన్ని భవిష్యత్తును అనుగ్రహించమని తల్లిదండ్రులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అతిమేత్రాసనం, జ్ఞానాపురం. తన 8వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఒమ్మి జేన్ తేజస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని భవిష్యత్తును అనుగ్రహించమని తల్లిదండ్రులు ఒమ్మి సంతోష్, శోభా గారులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనం, కూకట్పల్లి. అదేవిధముగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్కు స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క కుటుంబాన్ని ఆ భగవంతుడు దీవించాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష గ్రంథ పట్టణంలో యేసు ప్రభు తన తండ్రితో పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన ఓ తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు అనేక విషయములు మరుగుపరచి పసిబిడ్డలకు తెలియచేసినందుకు మీకు స్తుతి కలుగునుగాక అని అంటూ ఉన్నాడు. యేసు ప్రభు తన తండ్రితో స్తుతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. అదేవిధముగా మన జీవితంలో కూడా జరిగినటువంటి అనేక మేలును బట్టి, మన జీవితాన్ని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క కథోలిక సాంప్రదాయాలను బట్టి ఆ భగవంతునికి స్తుతులు స్తోత్రములు కలగాలి అని ప్రతి ఒక్కరు కూడా భావించాలి. ఏ విధముగానైతే శబాదేశపు రాణి దేవుని యొక్క వాక్కును విన్నదో, విన్న తరువాత దేవాలయానికి వచ్చినదో, వచ్చిన తరువాత దేవుణ్ణి స్తుతించినదో, దేవుణ్ణి స్తుతించిన తరువాత దేవునికి కానుకలు సమర్పించినదో, అదే విధముగా మన జీవితంలో కూడా దేవుని వాక్కును వినాలి, దేవాలయానికి రావాలి, దేవుణ్ణి స్తుతించాలి, కానుకలు సమర్పించాలి. ఇటువంటి మనసు ఆ భగవంతుడు మనందరికీ దయచేయాలని కోరుతూ
ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడుతూ మన యొక్క పాపములు దేవుని ఎదుట ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వశక్తి గల సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పడత్రోవు పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మరియు 9 నుండి 12వ వచనం వరకు. మోసే తన మామయ్యు మిద్యాను పురోహితుడైన యాత్రో మందలను మేచుచుండెను. అతడు అడవి అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ అయిన యోరోబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోసే కనులెత్తి చూసెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతటా మోసే, నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును, పొద ఎలా కాలిపోవట లేదో తెలుసుకొనవలయును అని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందునకు వచ్చుచున్న మోసేను చూచి యావే పొద నడుమ నుండి మోసే మోసే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అని అనెను. దేవుడు దగ్గరకు రాకుము, చెప్పులు విడుము, నీవు నిల్చున్న ఈ చోట పవిత్ర భూమి సుమా, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోసే దేవుని చూచుటకు భయపడి ముఖమును కప్పుకొనెను. ఇజ్రాయిలీల ఆక్రందనము నా చెవిన పడెను. ఐగుప్తు దేశులు వారినెట్లు పీడించుచున్నారో కనులారా చూచి తిని. కావున రమ్ము, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇజ్రాయిలీలను వెలుపలికి తీసుకొని వచ్చుటకై నిన్ను ఫేరో రాజు వద్దకు పంపెదను అని మోసేతో అనెను. అంతటా మోసే దేవునితో, ఫేరో రాజు కడకు వెళ్ళుటకు గాను ఇజ్రాయిలీలను ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చుటకు గాని నేనెవ్వడను అని అనెను. దేవుడు, నేను నీకు తోడయుందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదిగో, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలేను అనెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, నా ఆత్మ ప్రభువును స్తుతింపుడు. నాలో సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును స్తుతింపుడు. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము,
అతని ఉపకారములను వేనిని మరవకుము. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. అతడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధునల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నిన్నరుల అనేడు దీవెనలను నీకు ఒసగును. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభువు నీతిని పాటించును, పీడితులకు న్యాయము చేకూర్చుపెట్టును. అతడు మోసెకు తన ప్రణాళికలను ఎరిగించెను, ఇజ్రాయేలులకు తన మహాకార్యములు విషేదము చేసెను. అందరూ ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరి ఎవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరునూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. తనను గురించి తాను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను గురించి తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, నాకు అంతు చిక్కడము లేదు అనుకున్నవాడు ఆత్మజ్ఞుడు, నాకు అంతా తెలుసు అనుకున్నవాడు శూన్యజ్ఞుడు, మూర్ఖుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సువిశేష గ్రంథ పఠనంలో యేసు ప్రభు తన తండ్రితో మాట్లాడుతూ, తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు నువ్వు తెలియచేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే వివేకవంతులు, విఘ్నులు తమకు అంతా తెలుసు అనేటువంటి భావనలో గర్వంతో అహంకారంతో ఉంటూ ఉంటారు. కానీ పసిబిడ్డలు నాకు ఏమీ తెలియదు,
నేను ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాను అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి దేవుడి దగ్గర, దేవుడి విషయాల్లో గర్వము అనేది, అహంకారము అనేది పనికిరాదు అని, వినమ్రత హృదయము, దీనత కలిగినటువంటి మనస్సు పసిబిడ్డలకు ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి భావనతో దేవుని దగ్గరికి రావాలి అని ఈ రోజున యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రోజున అన్ని శాస్త్రాలు చదివినటువంటి వాడు, తనకు అంతా తెలుసు అనుకున్నటువంటి వాడు పడవలో నది దాటుతూ ముందుకు వెళుతూ ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఆ పడవ నడుపుతూ ఉన్న వాడితో ఇతను అడ్డు ఉన్నాడు, అరే నీకు జిఎస్టి బిల్ అంటే ఏంటో తెలుసా, ఆర్థిక శాస్త్రము అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నాడు. ఆ పడవ నడిపేవాడు చదువు లేనటువంటి వాడు, అయ్యా నాకేమీ అర్థం కావడం లేదు, నువ్వేం మాట్లాడుతున్నావో, ఆ జిఎస్టి బిల్ ఏమిటి, ఆ ఆర్థిక శాస్త్రం ఏమిటో నాకు తెలియడం లేదు అన్నప్పుడు ఇతను అంటూ ఉన్నాడు, అరే నీకు దాని గురించి తెలియకపోతే నీ పావు జీవితం దండగరా అంటున్నాడు. తర్వాత అరే నీకు సరే జిఎస్టి బిల్ అంటే తెలియదు, ఆర్థిక శాస్త్రం అంటే తెలియదు, గణిత శాస్త్రం అంటే ఏంటో తెలుసా అన్నాడు. నాకు అది కూడా తెలియదయ్యా అన్నాడు. అలా అయితే నీ సగం జీవితం దండగరా అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అరే కనీసం భౌతిక శాస్త్రం అంటే ఏంటో తెలుసా అన్నాడు. అయ్యా నాకు తెలియదు అయ్యా అన్నాడు. అంటే అలా అయితే నీ జీవితం ముప్పావు జీవితం దండగరా అంటున్నాడు. ఆ విధంగా అంటూ ఉన్నప్పుడు ఆ పడవకు చిల్లుబడింది. ఎప్పుడైతే చిల్లుబడిందో ఆ పడవ నడిపేవాడు అంటున్నాడు, అయ్యా మీకు ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో తెలుసు, గణిత శాస్త్రం అంటే ఏంటో తెలుసు, భౌతిక శాస్త్రం అంటే ఏంటో తెలుసు, మీకు ఈత శాస్త్రం అంటే ఏంటో తెలుసా అన్నాడు. అరే అదేంటో బొత్తిగా నాకు తెలియదురా అన్నాడు. అలా అయితే నీ పూర్తి జీవితం దండగయ్యా అని చెప్పేసి వాడిని వదిలేసి వీడు ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు నాకు అంతా తెలుసు, నేను ఎవరి మీద ఆధారపడి జీవించవలసినటువంటి అవసరమో లేదు, నాకు దేవుడు కూడా అవసరము లేదు అనేటువంటి మనసుతో వివేకవంతులు విఘ్నులు జీవిస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడయ్యా, వివేకవంతులకు విఘ్నులకు వీటన్నిటిని మరుగుపరిచి పసిబిడ్డలకు వీటిని మీరు తెలియపరిచినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర గర్వము పనికిరాదు, అహంకారము పనికిరాదు, దీనత, తగ్గింపుతనము అనేది దేవుడి విషయాల్లో మనకు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొట్టమొదటి పట్టణంలో నిర్గమాకాండములో మనం మోషే గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మోషే అన్నటువంటి నామానికి అర్థం ఏమిటయ్యా అంటే నీటి నుండి బయటకు తీయబడినవాడు అని అర్థం. మరి మోషే జీవితాన్ని గమనిస్తే మోషే ఒక హెబ్రీయుడు. అతడు గోషేను మండలంలో అమ్రాము యోకేబేదు అనేటువంటి దంపతులకు జన్మించాడు. 3వ నెలలోనే నీటిలో పడవేయబడ్డాడు, నదిలో పడవేయబడ్డాడు. 40 సంవత్సరాల పాటు ఫరో రాజు కుమార్తె దగ్గర రాజకుమారుడిగా అన్ని భోగభాగ్యాలను అనుభవిస్తూ జీవించాడు. 40 సంవత్సరాల వయసులో ఒక ఐగుప్తీయుడును చంపివేసి ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అన్నటువంటి భయముతో ఫరో రాజు నుండి మిద్యాను దేశానికి ఆయన పారిపోయాడు. ఆ దూరము చరిత్రకారులు చెప్పేది ఏమిటయ్యా అంటే 10,498 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి మిద్యాను దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత 80 సంవత్సరాల వయసులో దేవుని చేత పిలువబడ్డాడు. ఆ తరువాత 120 సంవత్సరాల వయసులో అతడు తన జీవితాన్ని ముగించాడు. ఈ మోషే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అని 5 పుస్తకాలను రచించినటువంటి రచనకర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి మోషే జీవితాన్ని గమనిస్తే మోషే దేవుని చేత ఎక్కువగా వినియోగించబడ్డాడు, వాడబడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా ఉన్నటువంటి కోరిక ఏమిటయ్యా అంటే దేవుడు కూడా నన్ను పిలుచుకుంటే బాగుంటుంది. దేవుడు కూడా ఏ విధముగానైతే మోషేను వాడుకున్నాడో, దావీదును వాడుకున్నాడో, ఇతర ప్రవక్తలను వాడుకున్నాడో, ఇతర పునీతులను వాడుకున్నాడో, నన్ను కూడా వాడుకుంటే బాగుంటుంది అనేటువంటి కోరిక చాలామంది విశ్వాసులకు ఉంటుంది. కానీ మనం గమనించినటువంటి విషయం ఏమిటయ్యా అంటే దేవుడి చేత మనం వాడబడాలి అంటే, దేవుడు మన జీవితంలో పనిచేయాలి అంటే దేవుడికి నచ్చినటువంటి లక్షణాలు ముందు మనలో ఉండాలి. దేవుడికి నచ్చినటువంటి లక్షణాలు మనలో ఉంటే మనం దేవుని చేత పిలువబడతాము, ఆ దేవుని చేత వాడబడతాము. మరి మోషేలో ఉన్నటువంటి దేవునికి నచ్చినటువంటి లక్షణాలను బట్టి దేవుడు మోషేను పిలుచుకున్నాడు. దేవుడు మోషే చేత తన కార్యాన్ని జరిపించుకున్నాడు.
మరి ఈ రోజున మోషే జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవునికి మోషేలో నచ్చినటువంటి గుణం. దేవుడు మోషేను పిలిచాడు. ఆ పొద దగ్గరికి మోషే వెళుతూ ఉన్నప్పుడు మోషే మోషే ఇది పవిత్రమైనటువంటి స్థలము అని చెప్పినప్పుడు మోషే యొక్క సమాధానము చిత్తము ప్రభువా అంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలవాలనుకుంటున్నాడు. కానీ ఆయన పిలుపుకు నువ్వు నేను దేవా నీ చిత్తము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను అనేటువంటి మనసు కలిగి ఉన్నామా? మోషే దేవుడితో అంటున్నాడు, దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక అని. రెండవది ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మోషేను తన పని నిమిత్తము పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచినా కూడా ఒక కార్యాన్ని నెరవేర్చడానికే పని చేస్తాడు, కానీ జస్ట్ అలా పిలిచి వదిలివేయడానికి కాదు. ఒక వ్యక్తిని పిలిచాడు అంటే ఆ వ్యక్తి చేత పని చేయించుకోవాలనుకుంటాడు. మరి మిద్యాను దేశాన్ని వదిలిపెట్టాడు, ఫరో రాజు దగ్గరికి వచ్చాడు. ఇందాక సువిశేష గ్రంథ పఠనంలో చెప్పిన విధముగా విఘ్నులకు వివేకవంతులకు వీటిని మీరు మరుగుపరిచారు అంటున్నాడు యేసుప్రభు. ఇక్కడ ఫరో రాజు కనబడుతున్నాడు. ఫరో రాజు విఘ్నుడు, వివేకవంతుడు రాజు, కానీ అతడు దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు. మోషే తగ్గింపుతనంతో ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి శక్తి ఉంది, దేవుడు అద్భుతాలు చేయగలడు. అలాగే సాతానుకు శక్తి ఉంది, సాతాను కూడా అద్భుతాలు చేయగలడు. నమ్ముతామా మనం అది? దేవుడు అద్భుతాలు చేస్తాడు, సాతాను అద్భుతాలు చేస్తుంది. కానీ ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడ పరిగెడతాం. అది దేవుడు చేస్తున్నాడా సాతాను చేస్తున్నాడా అనేటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం మర్చిపోతున్నాం. మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే అద్భుతాలు. ఎవడు అద్భుతాలు చేసినా, ఎక్కడ అద్భుతాలు జరిగినా అది దేవుడు చేస్తున్నాడా, దెయ్యం చేస్తూ ఉన్నదా, వారు మంచి ఉద్దేశంతో చేస్తున్నారా, చెడు ఉద్దేశంతో చేస్తున్నారా అనేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించలేక మనం వెళుతూ ఉన్నాం. ఇక్కడ నిర్గమకాండంలో గమనించినట్లయితే దేవుడు మోషేను పిలుచుకున్న తరువాత మోషే అడుగుతున్నాడు, అయ్యా మరి ఫరో రాజు నన్ను అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అంటే, నువ్వు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అహరోను దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకొని కింద పడవేయి. అది ఎలా మారుతుందట? ఎలా మారుతుందట? పాముగా మారుతుంది. అప్పుడు ఫరో రాజు నా గొప్పతనాన్ని తెలుసుకుంటాడు అంటాడు. అలాగే మోషే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అహరోను కర్రను తీసుకుని వేసినప్పుడు ఒక పాముగా మారుతుందండి. అప్పుడు ఫరో రాజు తన ఇంద్రజాలికుల్ని పిలుస్తాడు, మంత్రగాళ్ళను పిలిచాడు. అరే ఈ శాస్త్రం మాకు కూడా తెలుసు, అరే మీరు కూడా మీ కర్రల కింద పడవేయండి అంటాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఇంద్రజాలికులు అందరూ కూడా కర్రల కింద పడవేస్తే ఆ కర్రలు కూడా పాములాగా మారిపోయాయి. కానీ దేవుడు గొప్పతనం, సాతాను గొప్పతనం ఎక్కడంటే, ఆ కర్రలు కింద పడవేసిన తర్వాత అహరోను కర్ర ఆ ఇంద్రజాలికులు మంత్రగాళ్ల దగ్గర ఉన్నటువంటి కర్రలన్నిటినీ కూడా మింగివేసినది అని మనకు బైబిల్ వాక్యం తెలియపరుస్తూ. అదేవిధంగా సాతాను ఇంకా ఎన్నో అద్భుతాలు చేశాడు. 10 అరిష్టాలు మనందరికీ తెలుసు. మోషే ఫరో రాజును కన్విన్స్ చేయడానికి 10 అరిష్టాలు చేశాడు. 10 తెగుళ్ళు అంటూ ఉంటాం. మొట్టమొదటిది ఏంటిది? నీటిని రక్తముగా నెత్తురుగా మార్చాడు. మార్చినప్పుడు కూడా ఇంద్రజాలికులు పిలుస్తాడు, పిలిచారే మీరు కూడా మార్చండి అంటాడు. వాళ్ళు కూడా కర్ర తీసుకుని వెళ్ళి నైలు నది మీద కొడితే ఏ విధంగానైతే మోషే నీటిని నెత్తురుగా మార్చగలిగాడో ఆ ఇంద్రజాలికులు కూడా మార్చగలుగుతారు. రెండవది ఏమిటయ్యా అంటే కప్పలు. ఆ ఇంద్రజాలికులు కూడా కప్పలుగా మారుస్తారు. మూడవది ఏమిటయ్యా అంటే కర్రను తీసుకుని వెళ్ళి నువ్వు డస్ట్ను కొడితే ఆ దుమ్ము పైకి వచ్చినప్పుడు అవి దోమలుగా మారతాయి. ఆ దోమపోటు భరించలేక అతడు మిమ్మందరినీ కూడా పంపిస్తాడు అన్నప్పుడు ఇంద్రజాలికులను పిలుస్తాడు. అని మీరు కూడా చేయండి అంటాడు. వాళ్ళు కూడా కొడతారు, కానీ అక్కడ ఆ డస్ట్ దోమలుగా మారదు. 3 అద్భుతాలు చేసింది సాతాను కూడా. ఏంటి చేసింది? కర్రను పాముగా మార్చగలిగింది, నీటిని నెత్తురుగా మార్చగలిగింది, కప్పులు తెప్పించుకోగలిగింది. కానీ ఆ తరువాత దేవుని శక్తి ముందు నిలబడలేకపోయింది. ఇక్కడ వ్యత్యాసం ఏమిటయ్యా అంటే సాతానుకు శక్తులు ఉన్నాయి, కానీ సాతాను శక్తి పరిమితమైనది, దేవుని శక్తి అపరిమితమైనది. మరి అక్కడ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ఈగపోటు వస్తూ ఉన్నది, తర్వాత పశువుల నాశనం కలుగుతూ ఉన్నది, బొబ్బలు వస్తూ ఉన్నాయి, వడగండ్ల వాన కలుగుతూ ఉన్నది, మిడుతుల దండు కలుగుతూ ఉన్నది, అంధకారము కలుగుతూ ఉన్నది. చిట్ట చివరిగా 10వ అరిష్టంగా తొలి కాన్పు బిడ్డ మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 అద్భుతాలు జరిగినప్పటికీ కూడా ఫరో రాజు యొక్క మనసు అనేది
మారలేదు, ఆ మనసు ఇంకా గట్టిపడుతూనే ఉన్నది. అందుకే ఈ రోజున యేసుప్రభు అంటున్నాడయ్యా, విఘ్నులకు వివేకవంతులకు వీటన్నిటినీ మరుగుపరిచి పసిబిడ్డలకు తగ్గింపుతనము కలిగిన వారికి నువ్వు తెలియపరిచినందుకు నీకు స్తుతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. ఇది రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది ప్రియ సహోదరి సహోదరులారా, మోషేలో రాజీ పడని మనస్తత్వం. మీరు చూడండి, నిర్గమాకాండం 10వ అధ్యాయం 26వ వచనంలో కనుక చూస్తే మోషే యొక్క రాజీ పడని మనస్తత్వం మనకి కనబడుతూ ఉన్నది. ఇక్కడ మోషే అంటున్నాడు, కావున మా మందలు మా వెంట రాక తప్పదు, మా జంతువులు కాలిగిట్ట కూడా ఇక్కడ మిగిలిపోరాదు, మా దేవుడైన యావేకు మా మందల నుండియే బలులు అర్పింపవలేను, బలి ప్రదేశము చేరిన గాని మేము యావేకు ఎట్టి ఆరాధనము చేయవలేనో మాకు తెలియదు అంటూ ఉన్నాడు. అంటే రాజీ పడని మనస్తత్వం. కానీ ఈ రోజున చాలామంది గురువుల్లో, చాలామంది దేవుని యొక్క సేవకుల్లో రాజీ పడేటువంటి మనస్తత్వం. లోకంతో రాజీ పడిపోతున్నాం, లోక పోకడలకు రాజీ పడిపోతున్నాం. ఇది తప్పు, ఈ విధంగా జరగకూడదు అని ఖండించలేనటువంటి ఆ ధైర్యము అనేది మనకు ఉండటం లేదు. ఒక దైవ సేవకుడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు లోక విషయాల్లో కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ రాజీ పడని మనస్తత్వం నీకు నాకు ఉండాలి. నాలుగవది అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటయ్యా అంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మోషే గురించి మాట్లాడుతూ నా ఇల్లంతటిలో నువ్వు నమ్మకమైన వాడువు అంటున్నాడు. ఈ రోజున అందరూ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, నమ్మించి మోసం చేసే వాళ్ళే ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. మరి ఇక్కడ మోషే ఎలా కనపడ్డాడు అంటే దేవుడికి నా ఇల్లంతటిలో నువ్వు నమ్మకమైన వాడిగా కనపడ్డాడు. ఐదవ మంచి లక్షణం ఏమిటయ్యా అంటే, దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే కాళ్ళు ఎగరేయలేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, 25 లక్షల మందిని నడిపించడానికి పిలుచుకున్నాడు అని చెప్పి కాళ్ళు రెగలేదు. కానీ అయ్యా నేను నత్తివాడినయ్యా, నాకు సరిగా మాట్లాడటం కూడా రాదు ప్రభా, నాకు సహాయం కావాలి అన్నాడు. ఇక్కడ గర్వం లేదు, అహంకారం లేదు, మోషేలో తగ్గింపు మనసు ఉన్నది కాబట్టి దేవుడు మోషేను పిలుచుకున్నాడు. ఈ 5 లక్షణాలు మోషేలో ఉన్నాయి కాబట్టి దేవుడు తనను ఎన్నుకున్నాడు. అదేవిధంగా మనలో కూడా ఇటువంటి తగ్గింపుతనము అనేది ఉండాలి. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడై యుందును అంటున్నాడు. మన జీవితంలో గమనిస్తే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు తల్లిదండ్రులు తోడుగా ఉంటారు, స్కూల్లో చేరినప్పుడు పిల్లలు తోడుగా ఉంటారు, కాలేజీకి వెళ్ళినప్పుడు స్నేహితులు తోడుగా ఉంటారు, వివాహం చేసుకుంటే భర్తకు భార్య తోడుగా ఉంటుంది, భార్యకి భర్త తోడుగా ఉంటారు, వృద్ధాప్యంలో పిల్లలు తోడుగా ఉంటారు. కానీ అన్ని వేళలందు అన్ని సమయములందు అందరూ కూడా తోడుగా ఉండరు. కానీ ప్రభు అంటున్నాడు మోషేతో, నేను నీకు తోడై ఉందును, సర్వదా తోడై ఉందును. నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీతో ఉంటాను, నువ్వు మరణించిన తర్వాత కూడా నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మరి మనతో సర్వదా ఉండేటువంటి ఆ దేవుడిని మనం ఆహ్వానించాలి. మనలో తగ్గింపు మనస్తత్వం అనేది ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేను స్తుతిస్తున్నాను అంటున్నాడండి. ఒకసారట ఒక క్యాన్సర్ పేషెంటు, నాలుక క్యాన్సర్ వచ్చింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు అంటున్నారు, నీ నాలుగు క్యాన్సర్ వచ్చేసింది, ఇదిగో ఈ నాలుకను కనుక తీసివేయకపోతే నువ్వు త్వరగా మరణిస్తావు, నాలుకను కట్ చేస్తే నువ్వు బ్రతకగలవు అని పలుకుతూ, ఇదిగో నీ నాలుగు కట్ చేయడానికి ముందు, ఆపరేషన్ చేయడానికి ముందు నువ్వు చివరిగా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, వాటిని రికార్డు చేస్తాం, ఇక ఆ తర్వాత నువ్వు మాట్లాడలేవు, నీ నాలుగు మేము తీసేయబోతూ ఉన్నాం అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నన్ను సృష్టించిన, నన్ను ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినటువంటి దేవునికి నేను స్తోత్రము తెలియచేస్తున్నాను అన్నాడు. ఆపరేషన్ చేసేశారు, నాలుగు తీసివేశారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తన యొక్క కష్ట సమయంలో కూడా చివరి మాట నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని పలకడమే నిజమైనటువంటి విశ్వాసం. మీకు అలోషియస్ గోన్జాగా అనేటువంటి పునీతుడు తాను మాటలు నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట యేసు ప్రభు. తాను మరణించేటప్పుడు కూడా చివరిగా మాట్లాడినటువంటి మాట యేసు ప్రభు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఉదయం లేచిన వెంటనే యేసు అనేటువంటి నామంతో మనం మొదలు పెట్టాలి. మనం నిద్రపోవడానికి ముందు యేసు అనేటువంటి నామంతో ఆయన స్తుతించి ముగించేటువంటి వారముగా ఉండాలి. ఆ భగవంతుడు ఏ విధంగానైతే మోషేని ఎన్నుకున్నాడో మనల్ని కూడా ఎన్నుకొని తన యొక్క కార్యానికి వినియోగించుకోవాలని, మన యొక్క కుటుంబాలను మిక్కిలిగా దీవించాలని ఈ దివ్య పూజాబల్లో ప్రార్థన చేద్దాం. సర్వకాల సర్వవస్తులకు శిథిలయ కారకుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, సర్వమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వర, మీ పవిత్రమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి.
ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాంబరలో మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి కోసం, పీఠాధిపతుల కోసం, గురువుల కోసం, కన్యాశ్రీల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఏ విధముగానైతే మోషేను పేరు పెట్టి పిలుచుకున్నారు, మోషేకు తోడుగా ఉండి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వపు జీవితం నుండి వారు విముక్తిని పొందే విధముగా ఒక నాయకుడిగా ఎన్నుకొని ఉన్నారో, మీ శ్రీ సభను నడిపిస్తూ ఉన్నటువంటి వీరందరినీ కూడా మీరు దీవించి వారికి తోడయ్యుండి వారు చేయవలసినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి కావలసినటువంటి మనసును, తగ్గింపు మనసును మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, విఘ్నులకు వివేకవంతులకు అనేక విషయములు మరుగుపరిచి మీ విశ్వాసము ద్వారా, జ్ఞానస్నానము ద్వారా, దివ్య సత్ప్రసాదాల ద్వారా ఈ యొక్క కథోలిక విశ్వాసాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రభువా, మేము కూడా తగ్గింపు మనసుతో మీ మీద ఆధారపడి జీవించేటువంటి మనసును ఈ బిడ్డలందరికీ కూడా దయచేయండి. వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములను దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరలోకపు తండ్రి, దివ్యవాణి టీవీ ఛానళ్లకు అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నటువంటి, స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి దాతలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరీ ముఖ్యంగా ఈనాడు ఈ దివ్య పూజాభరణి సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలిగించండి. జన్మదినోత్సవాలను జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి అనేక దీవెనలను కుమ్మరించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరతల కొరకు మౌనముగా ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నపములన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పెద్ద అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమవుటలా ప్రార్థించండి. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర త్రిసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న మీ శ్రీసభ అర్పణమును దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు మీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెనని మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్థుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకునను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై
ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటిను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ కలిసి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసముతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాచింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగాయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఆయన ప్రేమ విందునకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని శరీర రక్తములు మనందరి నిత్య జీవనకు కాచి కాపాడును గాక. ఆమేన్. నడిపించుమయ్యా నా యేసయ్యా.
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరమును సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తునాథుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్వరూపుడా, మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము. ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, రక్షణకై నీ రక్తమును కల్వరిలో చిందించినావు. నా రక్షణకై నీ రక్తమును కల్వరిలో చిందించినావు. నీ పంచగాయాలతో స్వస్థత నాకు ఇచ్చావు. నీ పంచగాయాలతో